హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అండ్ బొటిక్. ఈరోజు మనం డిజైన్స్ కాకుండా కొంచెం రిలాక్స్డ్గా మా అమ్మమ్మ వాళ్ళ గార్డెన్ అయితే చూసేద్దామండి. చాలా బాగుంటుంది. మనకి అరటి చెట్లు, నెక్స్ట్ ఏమో చాలా రకాల మొక్కలు అయితే ఉన్నాయండి. సో అవన్నీ చూసేద్దాం. చాలా బాగుంది, చాలా ఉన్నాయి. మేము తక్కువే కవర్ చేసాం, ఈవినింగ్ అయిపోయింది, టైం సరిపోవట్లేదని. పపాయ చూడండి ఎన్ని వచ్చాయో, చాలా కాయలు ఉన్నాయి. ఇది వచ్చేసి సన్నజాజులు పోదండి, చాలా నీట్గా ఉంది. చాలా ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి. ఇదంతా గడ్డి గులాబీ, పింక్, ఎల్లో ఇలా చాలా రకాలు ఉన్నాయి. మనకు ఇప్పుడు వచ్చేసి దానిమ్మ అండి, చూడండి ఫ్లవర్ చాలా కాయలు కాస్తున్నాయి. ఇంతకుముందు కూడా చాలా పెద్ద చెట్టు ఉండేది, చిన్న చిన్న పిందులు అయితే చాలా ఉన్నాయి. వంగ చెట్లు చిన్న కాయ ఉంది చూడండి, చాలా కాస్తుందట. గుత్తి వంకాయలకి చాలా బాగుంటాయి అవైతే కనుక. ఫ్లవర్స్ మనకి చాలా నీట్గా గడ్డి గులాబీ అంటారు, పింక్, ఎల్లో చాలా బాగా పోస్తున్నాయి. చాలా ప్లేస్లో అయితే వేసారు. చాలా బాగుందండి గార్డెన్ అయితే కనుక. కొంచెం రిలాక్సేషన్గా మీకు చూపెడదాం. మేము అదంతా తిరిగి ఈవినింగ్ టైంలోనే తీసామండి. చాలా బాగుంది. బోల్డ్ రకాలు అయితే ఉన్నాయి, మీరు చూడొచ్చు. జామ చెట్టు, నెక్స్ట్ వచ్చి ఆనపపాదు, చిన్న పిందులు కూడా వచ్చాయి. అదిగో చూడండి ఎంత బాగున్నాయో, చాలావే కాసాయి. జామ చెట్లు, గడ్డి గులాబీ అండ్ లిల్లీస్ చాలా రకాలు ఉన్నాయండి. ఇవి బొగడబంతి పూలండి. చాలా ప్లేస్ ఉంది కాబట్టి చాలా అయితే వేసుకున్నారు. చూడొచ్చు మీరు అన్ని రకాలు కలిపి. మామిడి, జామ, ఈ లిల్లీస్ అయితే కనుక సమ్మర్లో పోస్తాయండి. చాలా పెద్దగా ఉంటాయి, మనకి చాలా అందంగా కూడా కనబడతాయి. మనకి రోడ్ సైడ్స్ అలా వేసుకున్నామంటే మన గేట్ దగ్గర అది చాలా బాగుంటాయి. డైలీ వాటర్ అవసరం లేదు. ఈ చామంతి మధ్యలో ఎల్లో కలర్ వచ్చి చుట్టూ వైట్ వచ్చిందండి. చిన్నగా ఉంది బట్ చాలా అందంగా కనబడుతుంది. చామంతులు అయితే కనుక ఇక్కడ చాలా రకాలు ఉన్నాయండి. లైట్ వైలెట్ కలర్లా వచ్చింది. కొంచెం బాగా విడిచిన పూలు అయితే కలర్ మారిపోయాయి, కానీ చాలా మంచి కలర్ కాంబినేషన్లో అయితే ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయండి. మల్లెపూలు ఇప్పుడు లేవు, బట్ చెట్లు అయితే చూపించాను. ఇప్పుడు మనకి అది పసుపు మొక్క అది అన్నీ ఉన్నాయండి. గులాబీ మేము మార్నింగ్ వెళ్ళేటప్పటికైతే మొగ్గలాగే ఉంది, కానీ ఈవినింగ్కి అంత ఫ్లవర్ అయ్యింది. చాలా బాగున్నాయి. మేము కొన్ని ఫ్లవర్స్ అమ్మవారి దగ్గర కూడా పట్టుకెళ్ళిపోయాము, గుడికి వెళ్ళాము ఈరోజు. సో చాలా నీట్గా ఉందండి గార్డెన్. కనకాంబరాలు కూడా ఉన్నాయండి. మధ్య మధ్యలో అన్నీ కలిపి వేసేసారు, ఒక లైన్గా కాకుండా. తోట మొత్తం అలా ఉంది. అవి మొత్తం డిసెంబరాలు అంటారు కదండి, అవి. ఈ పసుపు మొక్క అయితే కనుక చనిపోయిందండి. పసుపు వచ్చేసాక మొక్క అలా చనిపోతుందంట. కిందన మనకి తవ్వి తీసుకుంటే కనుక పచ్చి పసుపు వస్తుంది. పచ్చి పసుపు అండి అది. మనకి పింక్ కలర్ లిల్లీస్ కూడా ఉన్నాయండి ఇక్కడ. అన్ని రకాలు చాలా అంటే చాలా వేశారు. బంతి పూలు, తర్వాత కనకాంబరాలు ఆల్రెడీ చూసేసాం. తులసి తోట అయితే చాలా ఎక్కువ ఉందండి, ఒక మడిలా కనబడుతుంది. మందారం చూడండి ఎంత హైట్, ఎంత పెద్ద చెట్టు. శాండిల్ కలర్ వచ్చింది. చెరుకు గడ కూడా ఉంది అక్కడ. మనకు అవన్నీ చాలా నీట్గా, చాలా ప్లెజెంటెడ్గా ఉన్నట్టుంది చూసేసరికి గార్డెన్ అంతా. మార్నింగ్ అయితే గడ్డి గులాబీలు బాగా విడిచి ఉన్నాయి, కానీ మనకు అప్పుడు వీడియో తీయడం కుదరలేదు. ఇది పింక్ లిల్లీ అండి, చిన్నది. చాలా పోస్తున్నాయి అవి కూడాను. ఎక్కడి నుంచి తెచ్చేసారు కానీ మొత్తం అంతా చాలా పెద్ద గార్డెన్లో చేసేసారు. ఇదైతే లైట్ లావెండర్ కలర్లా వచ్చింది, మనం ఆల్రెడీ చూసాము. ఇక్కడైతే మొగ్గలతో ఉంది, అక్కడ బాగా విడిచిపోయింది. చాలా మొగ్గలు ఉన్నాయి. మనకు కోస్తే బుట్టడు పూలన్నీ అవుతాయి అన్నట్టుగానే ఉందండి ఒక్కో చెట్టు. ప్రతి చెట్టుకి అలాగే పూసాయి. నెక్స్ట్ ఇక్కడ మిరప చెట్టు ఉంటుందండి. ఇవి గులాబీలు. ఇవి 2 కలర్స్ ఉన్నాయి, లైట్ పింకు, తర్వాత రెడ్ను. ఇదేమో మిరప, దీనిని మిరప మందారం అంటామండి. మార్నింగ్ చాలా అమ్మవారి దగ్గరికి అయితే కోసేసాం. ఇది ఎల్లో కలర్ శాండిల్ టైపు ఉన్న చామంతి. ఇది కూడా ఫుల్ మొగ్గలతో ఉంది. కనీసం ఒక బుట్టడ పూలైనా అవ్వచ్చండి, అంత ఎక్కువగా కాసాయి. చాలా బాగుంది తోట అంతే కనుక. ఇది మిరపకాయలండి, చిన్న చీమ మిరపకాయలు. చాలా బాగున్నాయి. అవి పైకే చూస్తున్నట్టు ఉంటున్నాయండి, కిందకైతే వాలట్లేదు.
పండు కలర్లో ఉన్నాయన్నీ పండిపోయాయి చిన్న చిన్నగా. చూడండి చెట్టు అంతా తెక్కాసేసింది. ఎంత ఎక్కువ ఉన్నాయో, చెట్టు నిండుగా ఉన్నాయి. పైకి ఉన్నట్టు చాలా కారం ఉంటుందంటండి ఇవైతే కనుక. మనకి చిన్నదా పండింది కనుక వేస్తే విత్తనాలు మొక్కలు వచ్చి మనకి ఇలాగా కాస్తాయి. మిరప చెట్లు చాలా బాగుంది. అది మిరప చెట్లు లేదు, ఏదో క్రోటన్లా కనబడుతుంది. మనకి ఈ చెట్టు అయితే వేరే దాని నుంచి అంటి తీసి అలాగా 2-3 కుండీల్లో వేసారండి. ఇవి బాగున్నాయి ఇవి కూడాను. దాని పేరైతే తెలియదు నాకు. ఇదంతా గడ్డి గులాబీ. ఇది తమలపాకు పాదు వేసారండి. తమలపాకు చాలా పెద్ద పెద్ద ఆకులతో ఎంత బాగా వచ్చిందో పాదులాగా. అలాగా ఈ మధ్యనే వేసారు. అది కొంచెం అంత ఒక 2 మీటర్స్ వరకు అయితే ఎదిగింది. చాలా గ్రీనరీగా అంత బాగా. ఇక్కడ సీతాఫలం కూడా ఉందండి, మీరు చూడొచ్చు. కొంచెం చీకటి అయిపోవడంలో అంత బాగా కనిపించట్లేదు. సీతాఫల చెట్టు కూడా ఉంది మనకి. అదిగో కాయ చూడండి. ఇది కూడా ఉన్నాయండి. దీన్ని విరజాజి అంటారు. నాకు అంతగా ఐడియా లేదా ఫ్లవర్ మీద. మళ్ళీ మిరప చెట్టు అడ్డదిడ్డంగా వేసినట్టు చాలా వేసారు కానీ లైన్గా కాదు. సో అందుకే మనకి ఇలా కనబడుతుంది. ఇదంతా తులసి తోట. చాలా ఎక్కువ ఉంటుందండి తులసి అయితే కనుక. ఇదైతే కనుక చాలా బాగా పూస్తుంది. ఇదైతే టబ్బులో వేసారండి. చిన్న మొక్క వేసారు. లాస్ట్ టైం మేము వెళ్ళేటప్పటికి ఎప్పుడు వరలక్ష్మీదేవి వ్రతం ఆ టైంలోని ఇది బాగా స్ప్రెడ్ అయిపోయి కుండి నిండా వచ్చేసి నిండుగా చాలా పూలు పూసిందండి. ఆల్రెడీ చాలా కోసేసారు కూడా, ఇంకా బోల్డ్ ఉన్నాయి. మనకి కుండీ కింద ఇంకా మనకి ఆలోవెరా పుదీనా ఇవన్నీ కూడా వేసారు. ఆలోవెరా కూడా చాలా ఉంది. పుదీనా కూడా 2 కుండీస్ అలా ఉన్నట్టున్నాయి. చాలా ఉన్నాయి. చీకటి అయిపోయింది ఇక్కడికి వీడియో తీసేటప్పటికి. కొంచెం ఫ్లాష్ వేసుకొని వేరే సెల్ నుంచి తీసాము. చాలా బాగుంది చూడండి. ఓవరాల్గా ఒకే మొక్క అదంతా కూడాను బోల్డ్ అని పూలు పూసింది. మనకి క్లైమేట్ అంతా ఈవినింగ్ టైంలో అక్కడ ఇలా ఉందండి. బాలారం చాలా బాగుంది. చాలా నీట్గా చల్లగా కూల్గా చాలా బాగుంది. అది అలా వెదర్ అది కొండ అక్కడ చాలా బాగుంది చూడండి. అలా ఊరంతా లైట్గా చూపిస్తాము. మంచి పల్లెటూరు వాతావరణం కాబట్టి మంచి గాలి. అంత కొబ్బరి చెట్టు కూడా చాలా కాసిందండి. బాగుంది. నైట్ అయ్యేసరికి సీనరీ అంతా చాలా బాగుందని పిక్ తీసాం చూడండి. చందమామ. మన వీడియో ఎలా ఉందన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మళ్ళీ మన వీడియోస్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.